హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ చాలా గ్యాప్ అప్ 23,368 దగ్గర ఓపెన్ అయింది. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై రెండు ఒకటే, 23,368. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక పెద్ద డైలమా లాగా ఉంది. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది 22,900, ఇక్కడ ఓపెన్ అయిందేమో 21,750 అరౌండ్. సో ఇక్కడ ఏ విధంగా అయితే మోర్ దెన్ 1000 పాయింట్స్ కరెక్ట్ అయిందో, సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ 1 వీక్లో కవర్ చేసి మళ్ళీ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు లాస్ట్ వీక్లో మార్కెట్ చాలా వోల్టైల్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు 22,800 ఎడ్జ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒకవేళ దీని అబోవ్ ఉంటున్నట్లయితే ఈ స్మాలర్ రేంజ్లోనే, ఇది స్మాలర్ రేంజ్ ఏం కాదు, 22,800 నుంచి 23,230 అంటే మోర్ దెన్ 500 పాయింట్స్ రేంజ్ ఉంది. ఈ 500 పాయింట్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఓపెనింగే 22,800 నుంచి 23,370, అంటే ఇక్కడ మోర్ దెన్ 500 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై రెండు ఒకటే. ఇక్కడ నుంచి లోయర్ సెట్ ఆల్రెడీ ఈ 23,230 లెవెల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ లోయర్ సెట్ చూసుకుంటే 23,200 రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర 23,207 ఉంది, 200 అని తీసుకుందాం. ఇది ఇంట్రాడే లో. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే 160 పాయింట్స్ అరౌండ్ ఉంది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 23,328. సో ఈ క్లోజింగ్ బట్టి మనం మార్కెట్ని మళ్ళీ 23,230 నుంచి 23,350 ఈ రేంజ్లో చూడొచ్చు అనిపిస్తుంది. సాచురేట్ అవ్వాలి మార్కెట్, బికాస్ ఈ గ్యాప్ అనేది పెండింగ్ ఉంది. ఒకవేళ 23,230 బిలో క్యాండిల్ క్లోజ్ అవుతే మళ్ళీ ఈ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనం 2 రేంజెస్ అబ్జర్వ్ చేస్తే బెటర్. సో ఫస్ట్ కేసులో ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఎక్కడ క్లోజ్ అయిందో చూసుకుంటే ఈ స్మాలర్ రేంజ్ కనిపిస్తుంది 23,500 నుంచి. అండ్ ఈరోజు ఇంట్రాడేలో 23,200. ఈ 200 పాయింట్స్ రేంజ్లో వీక్లీ ఎక్స్పైరీని మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో మొన్నటి క్లోజింగ్ బట్టి అయితే ఈ రేంజ్లో ఉన్నాం. లోయర్ సైడ్ రేంజ్ 23,200 నుంచి 22,800. సో 400 పాయింట్స్ రేంజ్లో ఉంటే ఇప్పుడు అప్పర్ సెట్ 300 పాయింట్స్ రేంజ్కి షిఫ్ట్ అయ్యాం. ఇంకా దీన్ని మనం 15 మినిట్స్లో స్టడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా గ్యాప్ అప్. ఎప్పుడైతే 51,000 మార్క్ దగ్గర క్లోజ్ అయిందో మనం ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రేంజ్కి బయటకు వచ్చి ఓపెన్ అయ్యాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇక్కడ రీసెంట్ టైమ్స్లో 52,000 లెవెల్ చాలా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేసింది. అందుకే మనం 51,000 నుంచి 52,000 వరకే అనుకున్నాం. సో బట్ ఇక్కడ ఆల్రెడీ స్పెండ్ చేసింది కాబట్టి రీసెంట్ టైమ్స్లో, సో ఇప్పుడు వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక సో ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసిన లెవెల్ మనకి ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అలా మార్కెట్ ఈరోజు ఇంట్రాడే లో చూసుకుంటే 51,863, 51,863 ఇంట్రాడే లో. ఇంట్రాడే హై 52,400. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే ఇక్కడ 540 పాయింట్స్ అరౌండ్ ఉంది. మోర్ దెన్ 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ. అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఓపెనింగ్ 52,300 దగ్గర ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా మార్కెట్ ఇంకా బెటర్గానే క్లోజ్ అయింది. ఈ హైకి దగ్గరలో 52,379, 380 అని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ క్యాండిల్ బట్టి అప్పర్ సెట్ 52,800 మార్క్ ఉంది. ఈ 800 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేయడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 52,000ని మనకి ఇప్పుడు సపోర్ట్ లాగా తీసుకుంటున్నాం. ఈ 52,000 నుంచి 52,800 ఈ 800 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ని ఈ 3 డేస్కి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ వీక్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఫ్రైడే వరకు ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ద రేంజ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ విత్ దిస్ సినారియో. ఒకవేళ మళ్ళీ 52,000 బిలో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్పుడు మళ్ళీ ప్రీవియస్ రేంజ్లోకే వచ్చేస్తాం. లెట్స్ సీ హౌ మార్కెట్ బిహేవ్స్ టుమారో. మోస్ట్లీ ఈ రేంజ్నే రెస్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.